జోడియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ఎంతో మందికి ఉపాధి కల్పించింది. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారు దేశవ్యాప్తంగా ఉన్నత స్థాయికి ఎదిగారు. సుమారు 61 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ శిక్షణా సంస్థ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఇంతకీ దేని గురించో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. తెనాలిలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటు కోసం 61 సంవత్సరాల క్రితం అప్పటి తెనాలి ఎమ్మెల్యే మున్సిపల్ శాఖ మంత్రి ఆలపాటి వెంకటరామయ్య ఎంతో కృషి చేసి ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న మధ్యకాలంలో మాజీ ముఖ్యమంత్రి అప్పటి తెనాలి ఎమ్మెల్యేగా ఉన్న నాదెండ్ల భాస్కర్ రావు ఐటీఐ లోపల ఉన్న రోడ్డు వేయించారు. ఆ తర్వాత తెనాలి ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ కాలంలో 2 బిల్డింగ్స్ ఏర్పాటు చేశారు. అవి తప్ప తెనాలి ఐటీఐని పట్టించుకున్న నాదుడే లేరు. అయితే ఇందులో శిక్షణ తీసుకున్న వేలాది మంది యువకులు ఉద్యోగాలు చేస్తున్నారు. వీరంతా కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఐటీఐలో ఉన్న ట్రేడుల్లో శిక్షణనిస్తున్న మిషన్లు మాత్రం 1964లో ఏర్పాటు చేసినవే. అనేక ఆధునిక పద్ధతుల్లో మిషన్లు వచ్చినా ఇక్కడ మాత్రం ఆ పాతకాలపు మిషనరీనే దర్శనమిస్తాయి. అనేక ఇండస్ట్రీస్లో నూతన పద్ధతిలో మిషనరీ ఉన్నా తెనాలి ఐటీఐలో మాత్రం పాత మిషనరీ కొనసాగుతుంది. వీటిపైన శిక్షణ తీసుకున్న యువకులు ఆధునిక పద్ధతుల్లో ఏర్పాటైన ఇండస్ట్రీస్లోకి వెళ్ళి పనిచేయాలంటే చాలా కష్టమే. అందుకే ప్రజాప్రతినిధులు ఈ ఐటీఐ గురించి పట్టించుకోమని కోరుతున్నారు. ఇప్పటికే ఐటీఐలో సిబ్బంది కొరత ఉంది. మరమ్మతులకు వచ్చిన మిషనరీని బాగు చేయించాలంటే ఇప్పుడున్న స్పేర్ పార్ట్స్ కూడా దొరికే పరిస్థితి లేదు. తెనాలి ఐటీఐ 19 ఎకరాల 75 సెంట్ల విస్తీర్ణంలో ఉంది. అయితే సుమారు 7 ఎకరాలు సెంట్రల్ స్కూల్కి ఇచ్చేశారు. మిగిలిన స్థలంలో ఐటీఐ ఉన్న మొదట్లో ఏర్పాటు చేసిన ఐటీఐ క్యాంపస్ అలాగే ఉంది. కొత్త బిల్డింగులు లేవు, చుట్టూ ప్రహరీ లేదు. ఇంత పెద్ద స్థలాలు ప్రహరీ లేకపోవడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అనేక మంది ఈ క్యాంపస్లోనే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఏమని అడిగితే స్టాఫ్ను కొడతారు. ఇంత పెద్ద స్థలంలో చెట్లు, పుట్టలు, చెత్త చెదారం, చుట్టుపక్కల ఉన్న మురుగునీరు మొత్తం ఈ ప్రాంతంలోనే చెరువులను తలపించేలా ఉంది. మురుగు, దుర్గంధం, చెత్త చెదారం. దయచేసి మా మొర వినండి మహాప్రభు అంటున్నారు తెనాలి పారిశ్రామిక శిక్షణా సంస్థ సిబ్బంది. తెనాలి ఐటీఐలో శిక్షణ చాలా బాగుంటుందని విద్యార్థులు చెప్తున్నారు. శిక్షణ తీసుకున్న యువకులు ఉపాధి పొందగలుగుతున్నారు. కానీ ఈ శిక్షణా సంస్థను మాత్రం అభివృద్ధి పరిచేవారు లేరని భావిస్తున్న తరుణంలో తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఐటీఐ పరిస్థితిని ఒకసారి పరిశీలించి రావాల్సిందిగాను, ఆ సంస్థకు కావాల్సిన అవసరాలను తెలుసుకొని రావాల్సిందిగా తన సిబ్బందిని పంపారు మంత్రి మనోహర్. జర్మన్ లాంగ్వేజ్ క్లాసెస్ కానీ అన్నీ కూడా మాకు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా జర్మన్ లాంగ్వేజ్కి ప్రతిరోజు సోమవారం, అదేవిధంగా బుధవారం 11 నుంచి 12 వరకు జర్మన్ లాంగ్వేజ్ క్లాసెస్ జరుగుతాయి. ఆ క్లాసెస్ అన్నిటి కూడా పిల్లలకి దీంట్లో డెమో చేయడం జరుగుతుంది. ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా ఈ ప్రాసెసింగ్ అంతా జరుగుతుంది. దాని భాగంగా మనకి ఐటీఐలో ఈ ల్యాబ్లో జర్మన్ లాంగ్వేజ్ అంటే ఈ లాంగ్వేజ్ పిల్లలకు నేర్పడానికి ఈ ఉపయోగపడుతుంది. స్ట్రైవ్ ప్రోగ్రాంలో కొన్నాం సార్ ఈ పవర్ జనరేటర్. దీని నుంచి మనకి ఆన్లైన్ ఎగ్జామ్ జరిగేటప్పుడు డైరెక్ట్గా ఇందాక మన కంప్యూటర్ ల్యాబ్ ఏదైతే చూపించానో ఆ ల్యాబ్లో మనకి ఇది పవర్ సప్లై అంతా కూడా ఇక్కడ వెళ్తూ ఉంటుంది సార్. ఇది ఇన్బుల్ట్ కనుక పవర్ కనుక తగ్గినట్టయితే యూపీఎస్ ఉంది సార్. యూపీఎస్ మీద కూడా 1 అవర్ పని చేస్తుంది. ఇంకా ఎక్కువ కనుక కరెంట్ పోయినట్టయితే మనకి జనరేటర్ ద్వారా కూడా మనకి ఎగ్జామ్ రన్ చేస్తూ ఉంటాం సార్. ఇది మోటార్ మెకానిక్ ట్రేడ్ సార్. మోటార్ మెకానిక్ ఉన్నాయి సార్. ఈ బ్యాటరీ వెహికల్ కావాలండి, దానికి ఆల్రెడీ రిక్వైర్మెంట్ రాసామండి. లేటెస్ట్ టెక్నాలజీలో ఇప్పుడు ప్రజెంట్గా డీజిల్ అండ్ పెట్రోల్ ఇవి కాకుండా ఎలక్ట్రికల్ సిస్టంలో మా వెహికల్స్ వస్తున్నాయి. కాబట్టి వాటి కోసం మనం బడ్జెట్ కూడా సిలబస్లో ఉన్న దాని ప్రకారం రాయడం జరిగిందండి. అది దగ్గరగా 25 to 30 lakhs ఎంత అవుతుంది అన్నారు. దానికోసం ఎస్టిమేషన్ కోసం ఆల్రెడీ సబ్మిషన్ చేయడం కూడా జరిగిందండి. 1960లో ఇవన్నీ కట్ మోడల్స్ సార్. ఇది ఇంజన్ కట్ మోడల్స్. ఇది కూడా డిఫరెన్షియల్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్షియల్ బెవల్ గేర్స్ ఏ విధంగా ఉంటుంది, దాని ఏ విధంగా కనెక్టింగ్ రాడ్ ఏ విధంగా ఉంటుంది దాని మోడల్ సార్.
ఇదేం బ్రేక్ సిస్టమ్స్ బ్రేక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ బ్రేక్ సిస్టమ్ ఓల్డ్ కట్ మోడల్స్ అండి. ఇవన్నీ కూడా ఈ ఇంజన్ యొక్క మోడల్ ఏదైతే ఉందో దానికి క్లచ్ ప్లేట్స్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా గేర్ బాక్స్ మనం రొటేట్ అవుతుందో పిల్లలకి ప్రతి ఒక్కరు కూడా డెమో ప్లస్ వర్క్ నేర్చుకునే విధానం ఉంది. అదేవిధంగా ఇది కూడా కట్ మోడల్స్ అండి. ఇంజన్ లోపల పక్కన ఏది కార్బొరేటర్ ఏ విధంగా ఉంటుంది, రేడియేటర్ ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా అట్లాగే సెల్ఫ్ మోటార్ అన్నీ కటింగ్ చేసి కనపడతా ఉంటాయి సార్. ఈ కట్ చేసిన విధానం లోన ఏముంటుంది, ఆర్మేచర్ ఉంటుంది, మోటార్ ఉంటుంది. దీనికి ఏదైతే మనం ఛార్జింగ్ యూనిట్ ఎట్లా ఉంటుంది అనే దానికోసం ఇవన్నీ కూడా డెమో మోడల్స్ అండి. ఇది మిషన్స్ ల్యాబ్ అండి. దీనికే ఎక్కువ ఎక్విప్మెంట్ కావాల్సి వచ్చింది. మిషన్స్ అన్నీ కూడా ఇవి కూడా 60లో కొన్న మిషన్స్ సార్. 60లో 92లో కొన్న మిషన్లు అండి. ఇప్పుడు లేటెస్ట్ మిషన్లు లేకపోవడం వల్ల మన సిఎన్సీ కానీ ఇటీవలలో ఓల్డ్ టెక్నాలజీ మిషన్లు అండి ఇవన్నీ కూడా. ఇది వచ్చేటప్పుడు షాపర్ అంటారండి. ఇది ఆర్జాన్ షాపర్ అండి. ఈ షాపర్ అనేది ముందుకి వెనక్కి మూవ్ అవుతుందండి. ఇది కానీ షాపర్స్. ఇదేమో మిల్లింగ్ మిషన్ అండి. ఇదైతే మిల్లింగ్ మిషన్. ఈ మిల్లింగ్ మిషన్స్ కూడా ఒకటి అక్కడ ఒక రెండు ఉన్నాయండి. ప్రజెంట్గా ఏదైతే ఉందో 4 మిషన్ మొత్తం 20 మిషన్లు ఉంటే 4 మిషన్లే పనిచేస్తున్నాయండి. ఎందుకంటే దాంట్లోనే టెక్నాలజీ వాళ్ళ స్పేర్ పార్ట్స్ దొరకపోవడం వలన ఆ 4 మిషన్ల ద్వారానే ఈ 20 మంది పిల్లలకు కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. దగ్గర దొరకట్లేదండి. లేటెస్ట్ మిషన్లు కావాలంటే టెక్నాలజీ మారిందండి. సింప్లిఫైజ్ అయింది. అదే దాన్నే సిఎన్సీ మిషన్స్ అంటున్నారండి. 62కు ముందు అండి వర్టికల్ స్లాటర్స్ అంటారండి. చైనా స్లాటర్స్ అంటే చైనా అప్పట్లో మన ఐటీ పెట్టిన కొత్తలో ఏదైతే ఉందో ఆ మిషన్ అండి. ఇది ఇవన్నీ కూడా 1962లో ఇదేమో ప్లేనింగ్ మిషన్ అండి. ఇది ప్లేనింగ్ మిషన్ అండి. ఆ రోజుల్లో పెట్టింది అనమాట. ఇది టూలు ఆర్జాంట్లో మూవ్ అవుతుందండి. ఇదేమో బయట వర్టికల్గా మూవ్ అవుతుందండి. ఇది కూడా ఆ రోజు పాతదండి, ఓల్డ్ రోజు. ఇప్పుడు కాదండి. అసలు ఈ పార్టే దొరకదండి. ఏ పార్ట్ కూడా దొరకపోవడం వలన మనకి అట్లాగే ఉన్నాయి. ఇవేం లేత్ మిషన్లు అండి. ప్రజెంట్ వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి, పని చేస్తుంది. చూస్తూ ఉన్నామండి టైల్ స్టాక్ ఎట్లాగో ఏది ఎట్లా ఉండదు. ఇది వచ్చేటప్పటికేమో 3 జార్ చెక్ అంటారండి. ఇది 3 జార్ చెక్. ఇది 3 జార్స్ ఉంటాయండి. దానికి వచ్చేటప్పటికి 4 జార్స్ ఉంటాయండి. అది 4 జార్ చెక్ ఏ విధంగా బిగించాలి, ఎట్లా అలైన్మెంట్ చేయాలనే దానికోసం ఇది జరుగుతుందండి. వాంటెడ్ అండి. రాసాం సార్. దీంట్లో కూడా మిషనరీ మిల్లింగ్ మిషన్లు అన్ని కావాలని రాసాం సార్. ఇదేమో ఫిట్టర్ ల్యాబ్ అండి. దగ్గరగా మన పిల్లలే 80 మంది ఉన్నారండి ఫిట్టర్ సెక్షన్లోని. అంటే సీనియర్స్ ఒక 40 మంది, జూనియర్స్ ఒక 40 మంది. దానికి కానీ డ్రిల్లింగ్ మిషన్స్ అండి. ఇవన్నీ కూడా మన పాత రోజుల్లో మనకు లేవండి. ఈ ఓల్డ్ మిషన్ అండి. ఇవన్నీ కూడా కొత్తవి కొన్నాండి. ఇది స్ట్రైవ్ ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా జరిగింది. అదేమో వచ్చేటప్పటికి పెద్ద కార్నర్లో వచ్చేటప్పుడు రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ అండి. ఇది రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ అంటే డ్రిల్లింగ్ పర్పస్లోనే ఉంటుంది. ఆటోమేటిక్గా సిస్టంలో పనిచేస్తుందండి. ఇది రొటేటింగ్, హైడ్రాలిక్ మొత్తం వర్టికల్గా కానీ దాని అందరికి అదే మూవ్ అవుతుందండి. ఇది వచ్చేయడం పైకి కింద కూడా మూవ్ అవుతుందండి. ఆటోమేటిక్ సిస్టమ్ అండి. అందుకని దీన్ని రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ అంటారు. ఇవేమో లేత్ మిషన్లు అండి. ఇదేమో మన టూల్స్ ఏవైతే ఉండో ఈ గ్రైండింగ్ చేసుకోవడానికి అట్లాంటి మిషన్స్. 90% ఉంది సార్ సామాను ఫిట్టర్ వరకు. ప్రాబ్లం ఏంటంటే ఒక మిషనిస్టు కొన్ని ట్రేడ్లో మాత్రమే మనం షార్ట్ ఫాల్స్ ఉన్నాయండి. మోటార్ మెకానిక్ అంటే అట్లాగే సివిల్ ఎందుకని అడిగామంటే ఇవి మన ఇక్కడ అంతా కూడా పేద పిల్లలు చదువుతూ ఉన్నారండి. మన దగ్గరకు వచ్చేటప్పటికి 20 సిస్టమ్స్ ఏమండి. దగ్గర మనకి ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలంటే దగ్గర ఒక 50 సిస్టమ్స్ దాకా ఉండాలండి. మన సిస్టమ్స్ ఏదైతే ఉండే షార్టేజ్ వల్ల మనకి ఏమవుతుందండి, మన పిల్లలు ఇంకో స్టేషన్కి వెళ్ళి ఎగ్జామ్ రాయడం జరుగుతుందండి. లాస్ట్ టైం అయితే మనమే ఇక్కడ లోకల్ మన ఇంటర్నల్ కాలేజీల్లో నుంచి మన కాలేజీ నుంచి వెనక సిస్టమ్స్ తెప్పించి ఎగ్జామ్ రాయించడం జరిగిందండి. ఆ లోటు అది కనుక మనం ఏదన్నా
ప్రొక్యూర్మెంట్లో కనుక ఏదన్నా కానీ మనం చేసుకోగలిగితే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ దీంట్లో కానీ మనం చేసుకోగలిగితే మనకు దాంట్లో ఎగ్జామినేషన్ పిల్లలు కూడా బయటికి పోకుండా మనం ఇక్కడే ఎగ్జామ్ రాసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి. లేకపోతే ఉందండి ఎక్కువ టైం పడుతుందండి. ఎందుకంటే దగ్గర రోజుకి 50 మంది రాయాల్సిన ఎగ్జామ్ 20 మంది రాస్తున్నారు. 20 మంది రాయడం వలన లెంగ్తీగా దగ్గర 20 days 30 days దాకా మనం ఎగ్జామ్కి ఇబ్బంది కలుగుతుంది. ఈ మోడల్ ద్వారా ఒక్కోదానికి 20 నుంచి 30 దాకా ప్రాక్టికల్స్ చేసుకుంటారండి. పవర్ ఇచ్చి దానివల్ల షంట్ మోటార్స్ అంటారండి. వీటి ద్వారా పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రాక్టికల్ చేయడానికి కానీ ఉపయోగిస్తాం. అంటే హౌస్ వైరింగ్ చేయడానికి పిల్లలు ఎక్కువగా ఉపయోగపడతారు. ఇప్పుడు ప్రజెంట్గా వీళ్ళు R&AC మెకానిక్ షాప్స్లో మనకి ఇప్పుడు ఆన్ జాబ్ ట్రైనింగ్లో వెళ్ళి ఉన్నారండి, నేర్చుకుంటున్నారు. ఏసీ మెకానిజం ఏ విధంగా చేయాలి సర్వీసింగ్ సెంటర్లో మనకి ఇప్పుడు ప్రజెంట్గా వెళ్ళి ఉన్నారండి. ఏమో హౌస్ వైరింగ్ ఏ విధంగా వేయాలి దానికి డెమో బోర్డ్స్ సార్. ఇది కూడా అంటే ఏ విధంగా మనం వైరింగ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఈ ఇన్బుల్ట్లో మనం వైరింగ్ చేసుకోవడానికి మన న్యూ బిల్డింగ్స్ ఏదైతే ఉండేవో ఆ బిల్డింగ్స్లో మనకి అట్లాగే లైటింగ్స్ ఏ విధంగా ఉండాలి. అదే అట్లాగే గోడౌన్స్ వైరింగ్ అంటారండి. ఒక లైట్ ఆన్ చేయగానే మళ్ళీ రెండో స్విచ్ చేయగానే ఇక్కడ ఆన్ చేయడం ఇక్కడే ఆన్ చేసామండి, మొత్తం పోతుందండి. దీన్ని గోడౌన్ వైరింగ్ అంటారు అన్నమాట. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని లైట్లు అవుతాయి, మళ్ళీ అట్లకి వెళ్ళిన తర్వాత కొన్ని లైట్లు అవుతాయి. అట్లా ఆ విధంగా డిజైన్ చేసి ఉంటుందండి. దీన్ని గోడౌన్ వైరింగ్ మా పిల్లలందరూ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ డెమో కిట్స్ మన పిల్లలు ఓన్గా తయారు చేసుకున్నాయండి. ఇవన్నీ కూడా అంటే గోడౌన్లో వెళ్ళినప్పుడు స్టార్టింగ్ గోడౌన్లో ఉన్నాం, నెక్స్ట్ గోడౌన్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, థర్డ్ గోడౌన్లో ఎట్లా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఫస్ట్ గోడౌన్లో నుంచి లాస్ట్లో వెళ్ళబోయేటప్పుడు ఆ గోడౌన్ లైట్లు మొత్తం కూడా ఒకేసారి ఆపచ్చు. ఇలా ఏదైతే డీజిల్ మెకానిక్ ఏదైతే రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో వాటిలో మన చిన్న ఏదైనా కాంపోనెంట్లు కానీ ఏదైనా పెంచుకోవడానికి ఇది డ్రిల్లింగ్ మిషను. అదే బేరింగ్లు కానీ ఏదైనా ఓపెన్ చేసుకోవాలంటే వర్టికల్ ప్రెస్ అండి. అదేవిధంగా చిన్న కాంపోనెంట్లు కానీ ఏదైనా గ్రైండింగ్ చేయాలంటే గ్రైండింగ్ మిషను. అదేమో స్ప్రింగ్, అది స్ప్రింగ్ మన వెహికల్కి మన స్ప్రింగ్ టెన్షన్ పనిచేస్తుందా లేదని అంటుందండి. ఆ టెన్షన్ మీటర్స్ అండి ఇవన్నీ కూడా. దీంట్లో మొత్తం కూడా అది ఎంత కెపాసిటీ వరకు పనిచేస్తుంది లేనిది అనేది ఈ డైల్లో కనపడుతూ ఉంటుందండి. ఇదేం కట్ మోడల్ అండి. ఆ ఇంజన్ స్టార్ట్ చేసి ఏ విధంగా సర్క్యూట్ ఉండదు, ఏ విధంగా ఆన్ చేసుకోవచ్చు, బ్యాటరీ ఎట్లా ఉంది, బ్యాటరీ నుంచి ఏ విధంగా మనం ఆన్ చేసుకోవచ్చు. అట్లాగే లాస్ట్లో బ్రేక్ సిస్టమ్గా ఏ విధంగా బ్రేక్ మెకానిజంలో పని చేసుకుంటా ఉన్నది. ఇదంతా రేడియేటర్ వాటర్ ఎట్లా ఫిల్ చేసుకోవాలి ఏంటనేది. అదేవిధంగా ఇవి కూడా అండి ఏసీ ఏదైతే ఉందో ఏసీ కిట్టు ఇన్బిల్ట్లో వెహికల్లో కాకుండా బయటికి డెమో కిట్ లాగా మనం బయట ఉంటుందండి. ఆ ఏసీ ఎట్లా పని చేస్తుంది, ఏ విధంగా వర్కింగ్ కండిషన్లో ఉంటుందండి. లేకుండా బయట ఉంటుందండి, బయట ఉంటుందండి. మన వెహికల్లో ఉండేది ఇక్కడ డెమో కిట్స్ అన్నమాట. ఇదండి బ్యాటరీ వెహికలే వాంటింగ్ ఉందండి. దీనికి మోటార్ మెకానిక్ రెండింటి కూడా ఏదైతే ఈవీఎం వెహికల్ అయితే అంటారో ఆ వెహికల్ అనేది వాంటింగ్ ఉందని అదంతా రాసామండి. మనం టోటల్ వచ్చేటప్పుడు 276 మంది అండి. టోటల్ ఎంటైర్ ఐటీఐలో ఒక ఇయర్లో అడ్మిషన్ అయ్యేది 276 అండి. సీనియర్స్ వచ్చేటప్పుడు 180 అండి. ఇది వెల్డింగ్ ట్రేడ్. ఇది స్పాట్ వెల్డింగ్ మిషన్ అండి. ఇది స్పాట్ వెల్డింగ్ మిషన్ అండి. ఇది వచ్చేటప్పుడు హైడ్రాలిక్ అండి. హైడ్రాలిక్ ప్లస్ ఇండికేటరు. అదేవిధంగా ఇది వచ్చేటప్పుడు మిగ్ వెల్డింగ్ అంటారండి. టేబుల్ మీదే చేసుకుంటూ వెళ్తూ ఉంటుందండి. మన వెల్డింగ్ ఆటోమేటిక్గా దీనికి గ్యాస్ కనెక్షన్ కానీ వైర్ కూడా మామూలుగా బండిల్లో ఉంటుందండి. ఎలక్ట్రోడ్ సపరేట్ ఇండివిజువల్ ఉండకుండా ఒక దాంట్లోనే ఉంటుంది. ఇది కూడా మొత్తం ఒక ట్రాక్లో ఒకసారి చేసిన తర్వాత వరుసనే వెల్డింగ్ చేసుకుంటూ పోతూ ఉంటుందండి. టిగ్గు, మిగ్గు, ప్లాస్మా వెల్డింగు ఉన్నాయండి. గ్యాస్ వెల్డింగ్, మళ్ళీ వెల్డింగ్ జనరేటర్ అండి. అది వాళ్ళ చిన్న స్మాల్గా వస్తాయి. మన గవర్నమెంట్ కాలేజ్ కదండి, ఇది చాలా లేటెస్ట్ మిషన్. అప్పుడు మన సిఓఐ ట్రేడ్ ఉన్నప్పుడు కొన్నారండి. వెల్డింగ్ టెక్నాలజీ ట్రేడ్ ఉండేదండి. ఆ ట్రేడ్లో పర్చేజింగ్ చేయాల్సి వచ్చింది, అప్పుడు కొన్నారు సార్. అది
ఇది కూడా షీట్ ఏంటన్నా 2 షీట్లు ఏదైతే ఉందో బెండ్ చేసి ఆటోమేటిక్ ఇక్కడే వెల్డింగ్ చేస్తుందండి ఇది. అది వచ్చేటప్పుడు ఓన్లీ స్పాట్ రెండు షీట్లని ఎట్ ఏ టైము ట్రాకింగ్లో వెల్డింగ్ చేసి రన్నింగ్ అవుతూ ఉంటుంది. అంటే 2 షీట్లని 2 షీట్లని ఇక్కడ పెట్టినప్పుడు చిన్న ముక్క అటాచ్ చేయాలనుకోండి, ఎల్ షేప్లో కానీ ఏ షేప్లో అయితే ఉందో దాన్ని పెట్టినప్పుడు ప్రెస్సింగ్ అవుతూ ఉంటుంది. ప్రెస్సింగ్ చేస్తుంది ఆటోమేటిక్. ఈ మహేంద్ర ల్యాబ్ అండి, మన టెక్ మహేంద్ర వాళ్ళు మనకి ఈ ల్యాబ్ని అరేంజ్ చేశారు సార్. 5 లక్షలు పెట్టి ఎక్విప్మెంట్ అంతా కూడా బీరువాలో ఉంది సార్. డెమో కిట్ ఏదైతే ఉందో ఏ విధంగా రన్ చేయొచ్చు, బ్యాటరీ సిస్టమ్తో ఏ విధంగా రన్ చేయొచ్చు సిస్టమ్ అనేది డెమో కిట్ అండి. అదేవిధంగా ఒక టీవీ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు. ఇంజిన్ అండి, అంటే మన బ్యాటరీ ద్వారా మనం రన్ చేయడానికి ఈ మోటార్ వస్తుంది అండ్ ఏసీ నుంచి డీసీకి ఏ విధంగా మనం కన్వర్ట్ చేయొచ్చు. దీన్ని బట్టి మనం డెమో చేయడం కోసం ఈ ఇంజిన్ 1.5 lakh ఉంటుందండి. ఇది మొత్తం కూడా కిట్ దీనికి సంబంధించింది దగ్గరగా 60-70 ప్రాక్టికల్ చేయొచ్చండి. ప్రతిదానికి కూడా అటాచ్మెంట్ లింకు కాంపోనెంట్స్ ఉన్నాయండి. అన్నీ కూడా బీరోలో పెట్టుకుంటున్నారండి. మొత్తం కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి వర్క్ బెంచ్ అండి, ఈ వర్క్ బెంచ్ మీద పెట్టుకుని ఒక్కొక్కటి ఏదైతే ఉందో దాన్ని డెమో కూడా చేస్తూ ఉంటారండి. ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే వాద్వాని ఫౌండేషన్ నుంచి ఉన్నతి ఫౌండేషన్ నుంచి సోషల్ స్టడీస్ వర్క్ నడుపుతుందండి. మేడం గారు క్లాస్కి దీంట్లో ప్రజెంట్గా క్లాస్ జరుగుతుందండి. ఇవన్నిటికి కానీ సార్ అంతా బాగానే ఉంది మాకు. అయితే ఇక్కడ నియర్ బై ద విలేజ్ ఉండడం వలన ఈ చుట్టుపక్కల కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వలన మాకు లక్షల రూపాయలు అయితే కోట్ల రూపాయలు విలువ చేసే మిషనరీ ఎక్విప్మెంట్ ఉంది. మాకు నైట్ వాచ్మెన్స్ కూడా లేరు. డే వాచ్మెన్నే మేము నైట్ వాచ్మెన్గా పెట్టుకుంటున్నాం. అయినా కూడా ఇక్కడ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఏదన్నా మీరు పెద్దవాళ్ళు ఎవరైనా కానీ మాకు ఈ కాంపౌండ్ వాళ్ళని శాంక్షన్ చేయించి మేము ఆల్రెడీ లాస్ట్ టైము 83 లక్షలకి శాంక్షన్ చేసి జరిగింది. అయితే మన దానికి రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. దానికి 1,30,00,000 అవుతుందని చెప్పారు. అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాన్ని కనుక కాంపౌండ్ వాళ్ళు కనుక కడితే వీటన్నిటి కూడా సేఫ్టీ మెజర్స్లో అందరికి కూడా ఉపయోగపడుతుంది. పిల్లలు కూడా పేద పిల్లలు చదువుకుంటారు కాబట్టి ఈ ఎక్విప్మెంట్ కూడా పాడు కాకుండా ఉంటుందని చెప్పి చెబుతున్నాను. డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు మన సార్ గారే చేశారు సార్ ఈ డెవలప్మెంట్. ఆ తర్వాత మన ఈ రోడ్లు కానీ కూడా ఎవరు చేయలేదండి. ఇప్పుడు నారాయణ భాస్కరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే మన ఈ రోడ్లన్నీ వేయడం జరిగింది సార్. తర్వాత కూడా మనకి ఎవరు కూడా రోడ్లు కూడా వేయలేదు, ఆపరేట్గా నోచుకోలేదండి. ఇవన్నీ కూడా రోడ్లు కూడా లేదండి. ఇది కూడా ఏంటంటే మేము క్లీనింగ్ అన్న కూడా జంగిల్ క్లీనింగ్ కూడా మా పిల్లల్ని రిక్వెస్ట్ చేసుకుని చేయడం జరుగుతుందండి. అదేవిధంగా నిన్న పవర్ కూడా ఇప్పుడు 2-3 సార్లు నియర్ బై సబ్స్టేషన్ ఉండడం వల్ల మనకైనా హైఫై ఫ్లక్చుయేషన్ రాబట్టి మనకి కూడా యూపీఎస్లు కూడా 2-3 తగలబడటం కూడా జరిగింది. ఇప్పుడు 3-4 సార్లు తగలబడాయండి. అయినా కూడా దాన్ని ఏదైతే మా లెవెల్లో మేము రిపేరింగ్ చేసుకుని ల్యాబ్లు కూడా రన్ చేయడానికి కూడా జరుగుతుందండి. మొన్న వచ్చి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదిగోండి ఈ చెట్లు కూడా మొత్తం కూడా కట్ చేయడం, ట్రీ ప్లాంట్ కూడా మొత్తం కట్ చేయమంటే నేను కూడా మన పిల్లలతో సహాయపడి వాళ్ళు కూడా చెట్లు కూడా కొట్టడానికి కూడా నేనే సహకరించానండి. ఇది ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఫెయిల్ అయ్యి ఒక ల్యాబ్లో 3.5 లక్షల రూపాయల మీటర్లు మొత్తం స్పాట్లో తగలబడిపోయినాయండి. ఇది యూపీ తుఫాన్ అప్పుడండి. చెట్లు పడిపోయి ఫ్లక్చువేషన్ షార్టేజ్ అయ్యి సబ్స్టేషన్ పక్కన ఉండటం వలన పిడుగు ఏదైతే ఉందో పిడుగులు పడటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ జరిగినాయండి. కూడా అంటే కరోనా టైం నుంచి మేము చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఈ లోపల కాంపౌండ్ ఈ లోపలికి రాలేకపోతున్నారు, కానీ రిమైనింగ్ అంతా కూడా బయట వాళ్ళు ఈ రోడ్డు కూడా అప్రోచింగ్ రోడ్డు జగడగుంటపాలెంకి ఇన్సైడ్ గేట్లు వేసి ఉన్నా కూడా పక్కకుండా దారి ఓపెనింగ్ ఏరియా ఉండటం వలన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారండి. మా శక్తి మించి సామర్థ్యానికి మించి ఏదైతే ఉందో దాన్ని మేము అందరం కంట్రిబ్యూట్ చేసుకుని ఫినిషింగ్ వైర్ కూడా తీసుకుని వచ్చి మేము ఆల్రెడీ ఎదర ఫినిషింగ్ కూడా మా సొంత డబ్బులతో తలా కొంత స్టాప్ కానీ వేసుకుని మేము చేయడం కూడా జరిగిందండి. దానివల్ల కొంతవరకు ప్రొటెక్ట్ అయింది, కానీ రిమైనింగ్ అంతా కూడా బయట మిగిలిన ఏరియా అంతా కూడా ఓపెన్గా ఉండటం వల్ల బయట జగడగుంటపాలెం వాళ్ళు కానీ గేదెలు కానీ అన్నీ కూడా లోనకి బయటకు పోతున్నాయండి. దీని అంతా ప్రొటెక్ట్ చేయాలంటే మాకు ఈ కాంపౌండ్ వాళ్ళు కానీ ఏదో ఒకటి మాకు చేయించగలిగినట్టయితే మాకు ఉపయోగకరంగా ఉంటుందండి.
ఇది ఎలక్ట్రికల్ ల్యాబ్ అంటే దగ్గర 80 మంది పిల్లలు ఉంటారండి. ఆల్రెడీ ఓజేటీకి ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీకి ఒక 20 మంది వెళ్ళి ఉన్నారండి ప్రజెంట్ మంగళగిరి దగ్గర ఓజేటీ ప్రోగ్రాంలో. ఒక 20 మంది కుమార్ పంప్స్లో టర్నింగ్ పిల్లలు ఓజేటీకి వెళ్ళడం జరిగిందండి. అదేవిధంగా వెల్డర్సు, డీజిల్ మెకానిక్, లిమిటెడ్ ఏదైతే చిన్న చిన్న ఇండస్ట్రీస్లో ఒక్కో దగ్గర 5-10 మంది కూడా పంపడం జరిగిందండి. మొత్తం కూడా 70 మంది దాకా మనకి ఇప్పుడు ఓజేటీ ప్రోగ్రాంలో ఉన్నారండి పిల్లలందరూ కూడా. ఇది ఎలక్ట్రికల్ ల్యాబ్ అండి. టోటల్ ఎక్విప్మెంట్ అండి. దీనికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే నాథరైట్ ట్రూప్స్ రస్లు కూడా అన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. అయితే మేమేదో కొన్ని రేగులు అవన్నీ సపోర్ట్ తీసుకుని ఏదో లోనకి ప్రొటెక్ట్ అయితే చేయగలిగాం. కానీ ఈ సివిల్ వర్క్స్ కూడా చాలా పెండింగ్లో ఉంది అండి. అది పైన కనపడుతుంది. ఇవన్నీ కూడా టోటల్లీ క్లోజ్ చేసామండి. ఐరన్ షీట్లు అయితే మా లెవెల్లో అంటే ఒక 5-6 వేల రూపాయలు పెట్టి మనం వర్క్ చేసామండి. మన సైకిల్ ఉన్నప్పుడు ఇది పగిలి ఇవన్నీ కూడా వాటర్ కారుతా ఈ ఎక్విప్మెంట్ కూడా అంతా కూడా తడిచి పాడవుతున్నాయండి. ఈ పాడవడం వల్ల దీనివల్ల మెషినరీ కూడా చాలా డ్యామేజ్ అవుతుందండి. ఈ ఆల్రెడీ ఎస్టిమేషన్స్ అన్ని కూడా వేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ కూడా ఇచ్చాము సార్, డిపార్ట్మెంట్కి కూడా ఇచ్చాము. ఇప్పుడు దీన్నే మనకి గవర్నమెంట్ ఏమవుతుంది, ఇంకేదైతే ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ అయితే ఉందో వాటన్నిటి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కింద మీరు ఇంట్రడ్యూస్ చేసుకుని ఆ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా మీరు చేయించుకోండి అని చెప్పి అంటున్నారు సార్. అదే ప్రాసెసింగ్లో ప్రజెంట్గా చేస్తున్నామండి. డీసీ మోటార్స్, కాంపౌండ్, షంటు, సిరీస్ ఇవి మనకి సర్వసాధారణంగా మన లేత్ మిషన్లో కానీ లేదంటే మన రైల్వే ట్రాక్షన్లెస్ డీసీ సిరీస్ మోటార్లు వాటిని ఈ మోటార్లు మనం ఉపయోగిస్తాం. ఇవి కూడా డీసీ కాంపౌండ్, డీసీ సిరీస్. ఇవి కనెక్షన్ మన డీసీ మోటార్ ప్యానల్స్, ఈ మోటార్ నుంచి ప్యానల్స్ కనెక్షన్ ఎట్లా ఇవ్వాలా ఏంటనేది ఈ మొత్తం కూడా తెలియజేస్తాం. ఈ లోడ్ క్యారెక్టరిస్టిక్స్, లోడ్ మనం దాని యొక్క ఎలా పనిచేస్తుంది, దాని తీరు ఎట్లా అనేది లోడ్ క్యారెక్టరిస్టిక్స్ కోసం ఈ అరేంజ్మెంట్ అనేది మొత్తం ఉంటుంది. ఈ మోటార్ని స్టార్ట్ చేయడానికి స్టార్టర్ ఉపయోగిస్తారు. ఈ స్టార్టర్ ఇవన్నీ కూడా ఇది డీసీ మోటార్లు. ఇవి మోటార్ జనరేటర్ సెట్. ఏసీని మనం డీసీని ఏసీగా సప్లై కావడం మనకు కొన్ని చోట్ల బ్యాటరీ ఛార్జింగ్ వాటి పర్పస్లో మనకి కొన్ని డీసీ సప్లై అవసరం అవుతుంది. అటువంటి పర్పస్లో వీటిని మనం ఉపయోగిస్తాం. పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు మనకి డీజిల్ జనరేటర్ సెట్ మనం ఉపయోగించుకోవడానికి ఇది డీజిల్ జనరేటర్ సెట్ ఉపయోగిస్తాం. మనకి ఇక్కడ పవర్ ఏదైనా కట్ అయినా మనకు సప్లై ప్రాక్టికల్ చేసుకోవడానికి డీజిల్ పవర్ జనరేటర్ సెట్ ఇది కూడా రన్ చేసుకుంటాం. ఇన్వర్టర్లు కూడా ఉన్నాయి లోపల. ఇది బ్యాటరీ మన జనరేటర్ సెట్తో రన్ చేసుకోవాలి అవసరం. దానికి లేత్ మిషన్, డ్రిల్లింగ్ మిషన్ ఉపయోగపడుతుంది. ఇది మనం ఆయిల్ ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ ఉంటుంది. ఆయిల్ టెస్టింగ్, మన ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ టెస్టింగ్ వీకేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి ఉంటుంది కాబట్టి వీక్ కాకుండా ఉండుకోవడం టెస్టింగ్ కోసం ఆయిల్ టెస్టింగ్ చేయడానికి ఈ ఆయిల్ టెస్టింగ్ కిట్ ఉపయోగిస్తాం. ఇది 3 ఫేస్ మోటరు. మనం లేత్ మిషన్ కానీ లేదంటే మనకి అక్కడ పిండి మరల్లో కానీ వాటిలో కనెక్షన్ ఇవ్వటం, లేదంటే పొలాల్లో మోటార్లు రన్ చేసి పంపు సెట్లో వాటిలో 3 ఫేస్లో దీన్ని ఉపయోగిస్తారు. ఇది కూడా స్ప్రింగ్ ఇండక్షన్ మోటార్ కూడా ఇది కూడా అట్లాగే ఇదే విధంగా ఉపయోగిస్తారు. ఇది డీజిల్ ఎంజీ సెట్. ఏసీని డీసీని ఏసీ ఈ రెండుగా ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. మిషన్ రన్ చేస్తారా ఒకటి ఏమన్నా? సార్ ఇది కూడా డీసీ సిరీస్ మోటార్. మనం మోటార్లు రైల్వే వాటిలో ఉపయోగిస్తాం. ఇది లోడ్ టెస్ట్ సార్. స్ప్రింగ్ లోడ్ వేస్తాము. లోడ్ని బట్టి మనం మోటార్ ఎంత స్పీడ్ పెర్ఫార్మెన్స్ అనేది. సిరీస్ మోటార్ సార్. ఓన్లీ లోడ్ వేస్తే రన్ చేయాలి. మోటార్ లోడ్ వేస్తేనే రన్ అవుతుంది, లేదనుకుంటే ఎలివేటర్స్ ఉన్నాయి కదా సార్, లిఫ్ట్లు కానీ వాటిలో బరువు ఉంటేనే ఎట్లా రన్ అవుతుందో దానికి ఎగ్జాంపుల్ ఈ మోటార్. 1961-62 ప్యానల్ ఇయర్లో బిగిన్ అయిందండి. ఇది రాష్ట్రంలో మోడల్ ఐటీఐ. ఇక్కడ చదివిన వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ లేకుండానే జాబ్స్ ఇచ్చిన సందర్భాలు బీహెచ్ఎల్ కానీ, బీహెచ్పి కానీ, హెచ్ఎల్ కానీ వాటిలో డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఇచ్చారు. ప్రిన్సిపాల్స్ ట్రైనింగ్, ప్రిన్సిపాల్స్ స్టాఫ్ అందరూ కలిసి కోఆర్డినేట్స్తో దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి కాజ వెంకటేశ్వరరావు గారు కానీ, మరి కంటన వెంకటేశ్వరరావు గారు కానీ, పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ,
విజయ్ కుమార్ కానీ సత్యనారాయణ గారు కానీ ఇట్లా అందరూ ప్రిన్సిపాల్స్ అందరూ చేశారు. మంచి మంచి ప్రిన్సిపాల్స్ వాళ్ళు స్టాఫ్కి వీళ్ళకి కోఆర్డినేట్ చేసుకుంటూ ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేశారు. మనకు కావాల్సింది ఇంటర్నల్గా రోడ్స్ కావాలి, చుట్టూ ప్రహరీ గోడ ఒకటి కావాలి. ఇదే రోడ్డు ఇదే అందరికీ బయట పబ్లిక్కి రోడ్డు అయిపోయింది. మరి సాయంత్రం పూట డ్రింక్ చేసి స్టాఫ్ని కొట్టడం జరుగుతుంది. స్టాఫ్ జనాలందరూ ఇదే నడవడం వలన డిస్టర్బెన్స్ జరుగుతుంది. మిషన్స్ కూడా అమ్ముకునే పరిస్థితి, దొంగతనం చేసే పరిస్థితి కూడా వస్తుందని మేము భయపడుతున్నాము. అలాంటి జరగకుండాలని మేము కోరుకుంటున్నాము. ప్లస్ రెండవది ఇంటర్నల్ రోడ్లు ప్రహరీ కూడా శాంక్షన్ అయింది, కానీ ఆ లాస్ట్లో కన్స్ట్రక్షన్స్ చేయడానికి ఆ కాంట్రాక్టర్స్ డబ్బులు రావని, పోయిన గవర్నమెంట్లో డబ్బులు రావని చెప్పి భయపడి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడానికి రాకుండా మురిగిపోయినాయి అవి ఫండ్స్. ఇంకా డెవలప్ చేయడానికి మన కొన్ని చాలా ఐటీఐలకి చుట్టూ ప్రహరీ గోడ కట్టారు, ఇంటర్నల్ రోడ్లు వేశారు. అది కొన్ని ఐటీఐలు విజయవాడ కానీ తడ కానీ అటు జరిగింది, 2 కోట్లు 1.5 కోట్లు జరిగింది. కాబట్టి మనకు కూడా వచ్చిన ఫండ్స్ యూటిలైజ్ చేసుకొని జాగ్రత్త కాంట్రాక్ట్ కట్టితే మాత్రం ఇన్స్టిట్యూట్ బాగా డెవలప్ అవుతుంది, ఇంకా డెవలప్ అవుతుంది, రాష్ట్రంలో నెంబర్ 1. అదేవిధంగా మనకి స్టాఫ్కి కొరత ఉంది. ఆ స్టాఫ్లో వచ్చేసేసి మొత్తం టోటల్గా ఉన్నటువంటి ఓ డిటిఓ ఎస్ఎంఎస్ గారు, టీఓ కమలకుమారి రామారావు, మరియు ఒక ఏటీఓ సంధ్యా మేడం గారు ఉన్నారు. రెగ్యులర్ స్టాఫ్ 10 మంది కాంట్రాక్ట్ స్టాఫ్లో పనిచేస్తున్నారు. సో కాబట్టి కొరత, ఏటీఓల కొరత ఉన్నది, డిటిఓల కొరత ఉన్నది. స్టాఫ్ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి ప్రొవైడ్ చేయమని గవర్నమెంట్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ని రిమూవ్ చేయాలి అనుకుంటే ఈజీగా ఫాస్ట్గా అయ్యేటువంటి మిషన్ ఇది సర్ఫేస్ గ్రైండింగ్ మిషన్. వచ్చేటప్పటికి పెడస్టల్ గ్రైండింగ్ మిషన్, దీన్ని టర్నర్ ట్రేడ్ అంటారు. ఇవన్నీ లేత్ మిషన్స్. పాత కాలంలో దీన్ని ఫౌండరీ వర్క్ అనేటువంటి వాళ్ళు. దీని మీద మనం చిన్న జాబుల దగ్గర నుంచి పెద్ద అంటే మిషనరీ వర్క్స్, మిషన్ పార్ట్స్ కూడా తయారు చేయొచ్చు. మెయిన్గా దీంట్లో థ్రెడ్డింగ్ వర్క్కి ఉపయోగపడుతుంది. అట్లనే ఆటోమొబైల్ సెక్టార్కి వచ్చేటప్పటికి మనం పిస్టన్ బోర్ వర్క్ చేయడానికి, బోరింగ్ చిన్నట్టు బోర్ వర్క్ చేయడానికి, అట్లానే క్రాంక్ షాఫ్ట్లు ఇవన్నీ తయారు చేయడానికి ఈ మిషనరీ అన్నీ ఉపయోగపడుతుంది. ఇది 62లో పర్చేజ్ చేసినటువంటి మిషన్స్ ఉన్నాయి. తర్వాత 92, 91 అక్కడ నుంచి మిషనరీ ఇవన్నీ పర్చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము వర్క్ చేయిస్తూ ఇక్కడ అనేక మంది పిల్లలకి తర్ఫీదు ఇవ్వటం జరుగుతుంది. అట్లనే ప్లేస్మెంట్ కూడాను దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ సెక్టర్ కుమార్ పంప్స్లో మేము ప్లేస్మెంట్స్ ఇప్పిస్తున్నాం. అలాగే దీని నుంచి గవర్నమెంట్ సెక్టార్లో కూడా రైల్వేలోను, ఆర్టీసీలోను నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ డిఆర్డిఓ కానీ, డిఫెన్స్లో కానీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ వీటన్నిటిలో కూడా ప్లేస్మెంట్స్ వీటికి అవకాశం ఉంది. తర్వాత ప్రైవేట్కి వచ్చేటప్పటికి లోకల్లో కుమార్ పంప్స్, అలానే శ్రీ సిటీ తడ దగ్గర నుంచి కానీ, లేదా హైదరాబాద్ ఈక్విడెంట్స్ కంపెనీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్సు వీళ్ళు మాతో క్యాంపస్ సెలక్షన్స్కి వచ్చి మా పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఇయర్ వైజ్గా 1+1 యూనిట్ అండి. సీనియర్స్ 20 మంది, జూనియర్స్ 20 మంది ఉంటారు. ఎవ్రీ ఇయర్ అయిపోయినటువంటి పాస్డ్ అవుట్ బ్యాచెస్ని ఈ ప్లేస్మెంట్ కూడా ఇవ్వపరచడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఐటీ తెనాల్లో ఉన్నటువంటి దుస్థితి అండి. జవడగుంటపాలెం పంచాయతీలో కాలువలు లేకపోవటం వల్ల, సైడ్ కాలువలు లేకపోవటం వల్ల వచ్చినటువంటి కాలువ నీళ్ళన్నీ పల్లం అవటం వల్ల దీంట్లోకి రావడం జరిగింది. అయినా కానీ అనేక మార్లు మేము క్రేన్లు పెట్టి కాలువ తీయించటం, మోటార్లు పెట్టి నీళ్లు తోడించినా కానీ మళ్ళీ తిరిగి అదే పరిస్థితి యథావిధిగా వర్షం పడ్డప్పుడల్లా ఇదే పరిస్థితి జరుగుతుంది. ఇక్కడ పిల్లలకు కూడా చాలా అసౌకర్యంగా దుర్గంధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ దోమలు పుట్టడం వల్ల పిల్లలు కూడా అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దయతో ఈ పరిస్థితికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించి ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ శుభ్రం చేయించడం, సైడ్ కాలువలు కట్టించడం, సరే కాంపౌండ్ వాళ్ళు, ఇంటర్నల్ రోడ్స్ కూడా మాకు ఇదే పరిస్థితి అండి. ఇది తెనాల్లో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఐటీఐ 1964లో దీన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి అనేకమైనటువంటి పేద విద్యార్థులకి చదువును అందించి అనేక రీతిలుగా స్టేట్లోను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అట్లానే ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ అందించి వాళ్ళ జీవనానికి అనేక రకాలైనటువంటి తోడ్పాటు జరిగింది. అట్లానే మాకు ఇంకొక మరి ముఖ్యమైనటువంటి విషయం స్టాఫ్ షార్టేజ్ కూడా ఉందండి, సిబ్బంది కొరత. దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. దయతో అధికారులు దీన్ని దృష్టించి మాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జగడగుంటపాలెం ఇక్కడే 10th క్లాస్ అయిపోయి ఐటీఐ జాయిన్ అయ్యాను.
ఐటీఐకి ఎందుకు వచ్చాము? నేను తొందరగా సెటిల్ అయిపోవడానికి ఇక్కడ చదువుకొని రైల్వేలో జాబ్ తెచ్చుకోవడానికి ఇక్కడ జాయిన్ అయ్యాను. మా ఎలక్ట్రీషియన్ జాయిన్ అయ్యాను. మరి ఇంజనీరింగ్ కోర్సులకి అయితే ఇంకా మంచి జాబ్ వచ్చింది కదా, మరి ఇప్పుడే ఎందుకు చేయలేదు? అది చాలా ప్రాసెస్, టైం పట్టిద్ది. ఇదైతే 2 ఇయర్స్లో ఎలక్ట్రీషియన్ చదువుకోవడం అయిపోద్ది. 1 ఇయర్ అప్రెంటిస్కి వెళ్తాను. ఆ తర్వాత కోచింగ్ తీసుకొని రైల్వే జాబ్స్ అప్లై చేసుకొని జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు తెనాలి ఐటీఐలో చేరావు కదా, ఐటీఐలో ఎలక్ట్రీషియన్ జాబ్కి సరిపోను బాగా చెప్తున్నారు, శిక్షణ ఇస్తున్నారు? చెప్తున్నారు, బాగా చెప్తున్నారు సార్స్. మాకు స్పెషల్గా క్లాసెస్, జర్మనీ క్లాసెస్ జరుగుతున్నాయి. సోలార్ క్లాస్ మొన్న ఒక ఫ్రైడే నుంచేమో బిగిన్ చేశారు క్లాసెస్. బాగానే జరుగుతుంది, బాగా చెప్తున్నారు సార్స్ కూడా. ఎలక్ట్రీషియన్కి సంబంధించిన అన్ని వివరాలు చక్కగా మీకు అర్థమయ్యేలా చెప్తున్నారా? చెప్తున్నారు సార్. ఎన్ని సంవత్సరాలు నీ కోర్సు? 2 ఇయర్స్. ఇది 2nd ఇయర్ చదువుతున్నాను నేను, ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇంకా దీనిలో అవసరం ఉన్నటువంటి ఇంకా కొన్ని చెప్పట్లేదు మాకు, కొన్ని ఇంకా అవసరం ఉండేది అవి తీసుకొస్తే ఇంకా మాకు బాగా వస్తుంది అనేటువంటిది ఏదైనా మీకు అనిపిస్తుందా? అలా ఏం అనిపించలేదు. అన్నీ చెప్తున్నారు, తీసుకొచ్చే చెప్తున్నారు సార్స్, అర్థమయ్యేలానే చెప్తున్నారు. థియరీ చెప్పి ప్రాక్టికల్స్ కూడా ఎలా చేయించాలనేది నేర్పిస్తున్నారు. 10th అయిపోయి ఐటీఐకి వచ్చాను. 10th అయిపోయి ఎలక్ట్రీషియన్ ఇక్కడ చేరావు? అదే ఎలక్ట్రీషియన్లో చేరడానికంటే కూడా నువ్వు ఇంజనీరింగ్ చదివి వెళ్తే ఇంకా మంచి జాబ్ వచ్చింది కదా, నువ్వు అది చేరకుండా ఐటీఐలో ఎందుకు చేరావు? ఇంజనీరింగ్ అయితే 4 సంవత్సరాలు చదవాలి, ఐటీఐ అయితే 2 సంవత్సరాలు అయిపోయి ఒక 1 ఇయర్ అప్రెంటిస్ చేసుకుంటే త్వరగా జాబ్ వచ్చిందని ఐటీఐ చేరాను. ఇప్పుడు ఇక్కడ ఎట్లా చెప్తున్నారు? ఇక్కడ బాగా చెప్తున్నారని ఇక్కడ చేరాను. ఇప్పుడు చాలా ప్రైవేట్ ఐటీఐలు కూడా ఉన్నాయి, కాకుండా నువ్వు గవర్నమెంట్ ఐటీఐలో ఇక్కడ వచ్చి చేరావంటే ఇక్కడ ఎక్విప్మెంట్ గురించి నీకేం తెలుసు? ప్రైవేట్ ఐటీఐలో కంటే గవర్నమెంట్ ఐటీఐలో ఎక్విప్మెంట్ ఎక్కువ ఉంది, వర్కింగ్ కూడా బాగా నేర్పిస్తారని గవర్నమెంట్ ఐటీఐలో చేరాను. ఎలక్ట్రీషియన్లో నీకు ఏమేమి నేర్పిస్తారు? ఎలక్ట్రీషియన్లో మోటార్స్ ఎలా తిప్పాలి, మోటార్స్ ఎలా వర్క్ చేయాలి, మన హౌస్ వైరింగ్ అవన్నీ నేర్పిస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఫ్రైడే నుంచి సోలార్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి. అవి కూడా మేము నేర్చుకుని మా ద్వారా మేము ఉపాధి పొందడానికి సోలార్ అనేది నేర్చుకుంటున్నాం. అయిపోయిందా సోలార్ ట్రైనింగ్? అయిపోయిందా? ఇంకా 3 డేస్ అనేది ఉంది, తర్వాత ఎగ్జామ్ రాసి అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఓల్డ్ మోటార్స్, మాకు న్యూ టెక్నాలజీ మోటార్స్ కావాలని మేము అనుకుంటున్నాం.